Welcome to Quick Motivation. ఈ రోజు ఈ మాటలు వింటున్నారంటే మీలో ఏదో ఒక మార్పు కావాలని మీరు కోరుకుంటున్నారు. అందరిలాగే బ్రతికేయడం వేరు, ఒక విజేతగా నిలబడటం వేరు. మనం తరచుగా అంటుంటాం, నా టైం బాలేదు అని. కానీ మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మారాల్సింది నీ ఆలోచన. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? నీ మనస్సు. నువ్వు నేను చేయగలను అనుకుంటే అది నీకు దారి చూపిస్తుంది. నా వల్ల కాదు అనుకుంటే అది నీకు సాకులు వెతుకుతుంది. చాలామంది కష్టపడుతుంటారు, కాని ఎక్కడికి వెళ్తున్నారో వారికే తెలియదు. గమ్యం లేని ప్రయాణం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుందే తప్ప గమ్యానికి చేర్చదు. మీకు ఏం కావాలో ఒక పేపర్ మీద రాయండి. అది చిన్నదైనా పెద్దదైనా సరే. హిమాలయ పర్వతాన్ని ఎక్కాలన్నా మొదటి అడుగు వేయాల్సిందే. ఈ రోజు మీరు చేయగలిగే చిన్న పని ఏంటి? అది పూర్తి చేయండి. గుర్తుంచుకోండి, నిలబడిపోయిన నీరు మురికిగా మారుతుంది, ప్రవహించే నది మాత్రమే సముద్రాన్ని చేరుతుంది. ఓటమి ఎదురైనప్పుడు మనం కుంగిపోతాం. కాని ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి కూడా ఓడిపోకుండా గెలవలేదు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ముందు 1000 సార్లు విఫలమయ్యారు. ఆయన ఏమన్నారో తెలుసా? నేను ఓడిపోలేదు, బల్బు వెలగని 1000 మార్గాలను కనుగొన్నాను అని. మీ సమస్యలు మీకు అడ్డంకులు కావు, అవి మిమ్మల్ని రాటుదేల్చే ఉలులు. శిల్పం చెక్కబడాలంటే దెబ్బలు తినాలి, వజ్రం మెరవాలంటే ఒత్తిడిని తట్టుకోవాలి. మీ కష్టాలే రేపు మీ విజయగాథలు అవుతాయి. డబ్బుపోతే సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన సెకను తిరిగి రాదు. మీ చుట్టూ ఉన్న సోషల్ మీడియా, అనవసరపు మాటలు మీ సమయాన్ని దొంగిలిస్తున్నాయి. విజేతలకు, పరాజితులకు ఉన్న ఒకే ఒక తేడా డిసిప్లిన్. మీ ఎదుగుదలకు తోడ్పడని పనులకు నిర్మోహమాటంగా నో చెప్పండి. పక్కవాడి జీవితంతో నిన్ను నువ్వు పోల్చుకోకు. సూర్యుడు వేరు, చంద్రుడు వేరు. ఎవరి సమయంలో వారు ప్రకాశిస్తారు. నీ పోటీ నీతోనే. మీ చుట్టూ ఉన్నవారు నీ వల్ల కాదు అని అనవచ్చు. కాని నీ అంతరాత్మ ప్రయత్నించు అని చెబితే లోకాన్ని నమ్మడం మానే. నీమీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఈ రోజు నా జీవితంలో అద్భుతమైన రోజు అని మీకు మీరు చెప్పుకోండి. కృతజ్ఞత కలిగి ఉండండి. ఉన్నదానితో తృప్తి చెందుతూ ఉన్నతమైన దానికోసం పోరాడండి. మనం ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఏదైనా పని కాకపోతే ఏమంటాం? నా టైం బాలేదు లేదా నాకు అదృష్టం లేదు అని సాకులు చెబుతాం. కాని ఒక్కసారి ఆలోచించండి. అదృష్టం అంటే ఆకాశం నుండి ఊడిపడే వరం కాదు. అదృష్టం అనేది ఒక లాటరీ టికెట్ లాంటిది, అది కోటిలో ఒక్కరికి తగలవచ్చు. కాని కృషి అనేది ఫిక్సెడ్ డిపాజిట్ లాంటిది, అది ఎప్పటికైనా మీకు రెట్టింపు లాభాన్ని ఇస్తుంది. అదృష్టం మీద ఆధారపడేవాడు ఎప్పుడూ భయపడుతూ బ్రతుకుతాడు, తన శ్రమను నమ్ముకున్నవాడు ధైర్యంగా సింహంలా బ్రతుకుతాడు. లోకం ఎవరినైనా అదృష్టవంతుడు అని ఎప్పుడు అంటుందో తెలుసా? ఒక గొప్ప అవకాశం వచ్చినప్పుడు, దాన్ని అందుకోవడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నప్పుడు. ఉదాహరణకు, మీకు క్రికెట్ టీంలో ఆడే అవకాశం వచ్చింది అనుకుందాం. కానీ మీరు ప్రాక్టీస్ చేయలేదు. అప్పుడు అవకాశం వచ్చినా మీరు ఆడలేరు. దీన్ని దురదృష్టం అంటారా? కాదు, అది మీ అసమర్థత. అదే మీరు రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధంగా ఉంటే అవకాశం వచ్చినప్పుడు సెంచరీ కొడతారు. అప్పుడు లోకం అంటుంది, వాడు అదృష్టవంతుడు, కరెక్ట్ టైంలో ఛాన్స్ వచ్చింది అని. కానీ ఆ ఛాన్స్ వెనుక ఉన్న మీ కష్టం ఎవరికీ కనపడదు. అదృష్టం మీద ఆధారపడటం అంటే చీకట్లో బాణం వేయడం లాంటిది. అది తగలవచ్చు, తగలకపోవచ్చు. ఒకవేళ అదృష్టవశాత్తు మీకు ఏదైనా దక్కినా దాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలియదు. ఎందుకంటే దాన్ని సంపాదించే క్రమంలో మీరు పడాల్సిన కష్టం పడలేదు, అనుభవం గడించలేదు. కాని శ్రమించి పైకి వచ్చిన వ్యక్తికి ప్రతి అడుగు మీద అవగాహన ఉంటుంది. కింద పడినా ఎలా లేవాలో తెలుస్తుంది.
గుర్తుంచుకోండి, అదృష్టం మిమ్మల్ని గమ్యం దగ్గరకు చేర్చవచ్చు, కానీ అక్కడ నిలబెట్టేది మాత్రం మీ టాలెంట్ మాత్రమే. చాలామంది తమ ఫెయిల్యూర్స్ని కవర్ చేసుకోవడానికి అదృష్టం అనే ముసుగును వాడుకుంటారు. వాడికి అదృష్టం బాగుంది కాబట్టి రిచ్ అయ్యాడు, నాకేమో గ్రహాలు బాలేవు. ఇవన్నీ పని చేయని వారు చెప్పుకునే పిరికి మాటలు. ఒక్కసారి మీ చుట్టూ ఉన్న గొప్ప వ్యక్తుల చరిత్ర చూడండి. అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి అయ్యారు. అది అదృష్టమా? కాదు, నిరంతర తపస్సు. ధీరూభాయ్ అంబానీ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అది అదృష్టమా? కాదు, అద్భుతమైన సంకల్పం. వీరెవరూ జాతకాలు చూయించుకుని కూర్చోలేదు, చెమట చిందించి చరిత్ర రాశారు. మీకు తెలుసా? మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అదృష్టం అంతగా మీ దగ్గరకు వస్తుంది. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఖాళీగా కూర్చుని అదృష్టం కోసం ఎదురుచూడకండి. ఏదో ఒక పని మొదలుపెట్టండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే అవకాశాలు అంతగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఓడిపోయినప్పుడు నా బ్యాడ్ లక్ అనకండి, ఇంకా ఏదో నేర్చుకోవాలి అనుకోండి. అదే విజేత లక్షణం. వీడియో ముగియగానే మళ్లీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారా? లేక ఒక కొత్త మనిషిగా అడుగు వేస్తారా? నిర్ణయం మీదే. రేపు అనేది ఒక భ్రమ, నిన్న అనేది ఒక జ్ఞాపకం. ఉన్నది ఈ క్షణం మాత్రమే. సింహం గర్జించడం మొదలుపెడితే అడవి అంతా వణుకుతుంది. మీలో ఉన్న ఆ సింహాన్ని నిద్రలేపండి. కష్టపడండి, పోరాడండి, గెలవండి. మీరు గెలిచిన రోజు ఈ ప్రపంచం మీ వైపు చూస్తుంది. గుర్తుంచుకోండి, నువ్వు పుట్టడం సాధారణంగా పుట్టి ఉండవచ్చు, కాని చనిపోయేటప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోవాలి. ముగించే ముందు ఒకే ఒక మాట. మీ అరచేతిలో ఉన్న రేఖలు మీ భవిష్యత్తును నిర్ణయించవు. ఎందుకంటే చేతులు లేని వారు కూడా చరిత్ర సృష్టించారు. భవిష్యత్తు మీ రేఖల్లో లేదు, మీరు చేసే పనిలో ఉంది. అదృష్టాన్ని నమ్మేవాడు ఆశావదిగా మిగిలిపోతాడు. శ్రమను నమ్మేవాడు ఆశయంగా మారిపోతాడు. ఈ క్షణం నుండి అదృష్టం మీద ఆశ వదిలేయండి. మీ కండబలం మీద, మీ బుద్ధి బలం మీద నమ్మకం ఉంచండి. మీరు ఎంత కష్టపడతారో విజయం అంత బానిసలా మీ వెనుక వస్తుంది. లేవండి. శ్రమించండి. అదృష్టం అంటే ఏంటో ఈ ప్రపంచానికి మీ సక్సెస్ ద్వారా చూయించండి.